ఒకసారి పెట్టుబడితో ప్రతి నెల డబ్బు సంపాదించి పెట్టే ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది మరియు ఈ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటి అంటే మెల్మెన్ ప్లేట్స్, బౌల్స్ మరియు కప్స్ తయారీ పరిశ్రమ. ఈ మెల్మెన్ ప్లేట్స్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. వీటికి ఎందుకు ఇంతలా డిమాండ్ పెరిగింది అంటే ఈ మెల్మెన్ ప్లేట్స్ ని ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారు అంటే ఇంట్లో భోజనం చేయడానికి ఉపయోగిస్తారు. అలానే రెస్టారెంట్ లో వచ్చేసి ఫుడ్ సర్వ్ చేయడానికి, అలానే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కూడా ఫుడ్ సర్వ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలానే మెల్మెన్ కప్స్ ని వచ్చేసి టీ, కాఫీ తాగడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ మెల్మెన్ ప్లేట్స్ ని వచ్చేసి వెడ్డింగ్ లో డిన్నర్ సెట్ గా గిఫ్ట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. అందువల్ల వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. అందువల్ల మనం మెల్మెన్ ప్లేట్స్, బౌల్స్ మరియు కప్స్ తయారీ పరిశ్రమ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ అవసరం, ఎటువంటి రా మెటీరియల్ అవసరం, అవి ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మిషన్ అనేది అవసరం అవుతుంది. ఈ మిషన్ వచ్చేసి మనకు 2,30,000 నుంచి 6 లక్షల మధ్య అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఏ మిషన్స్ కావాలి అంటే ఆ మిషన్స్ కొని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అలానే ఈ బిజినెస్ కి అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి మెలమైన్ పౌడర్ అనేది అవసరం అవుతుంది. ఈ మెలమైన్ పౌడర్ వచ్చేసి 1 kg మనకు 56 రూపాయలకు లభిస్తుంది. అలానే ఈ మెలమైన్ ప్లేట్స్ పైన వచ్చేసి డిజైన్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్స్ కొరకు మనకు డిజైన్ స్టిక్కర్స్ అనేవి అవసరం అవుతాయి. ఈ డిజైన్ స్టిక్కర్స్ వచ్చేసి మనమే ప్రింట్ తీసుకోవచ్చు. అలానే ప్లేట్, బౌల్ కి సంబంధించి దాని సైజుని బేస్ చేసుకుని మనం పౌడర్ అనేది ఒక క్వాంటిటీలో తీసుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు మనకు వెయింగ్ మిషన్ అనేది అవసరం అవుతుంది. ఇది మనకు లోకల్ మార్కెట్ లోనే లభిస్తుంది. ఇప్పుడు ఈ మిషన్ మరియు రా మెటీరియల్ యూజ్ చేసి ఏ విధంగా మెలమైన్ ప్లేట్స్, బౌల్స్, కప్స్ తయారు చేస్తారో లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. మెలమైన్ పౌడర్ అనేది ఈ విధంగా వైట్ కలర్ లో ఉంటుంది. ఈ మెలమైన్ పౌడర్ ని వచ్చేసి మనం వెయిట్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. మనం తయారు చేసే ప్లేట్లను బేస్ చేసుకుని దాని ప్రకారం వెయిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనం నార్మల్ గా పెద్ద ప్లేట్లు తయారు చేస్తుంటే మనం 300 గ్రాముల మెలమైన్ పౌడర్ అనేది వెయిట్ ప్రకారం తీసుకుంటాం. ఈ విధంగా మెలమైన్ పౌడర్ తీసుకున్న తర్వాత మనం మిషన్ దగ్గరకు వచ్చి మౌల్స్ అనేవి నీట్ గా క్లీన్ చేసుకుంటాం. ఈ మౌల్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం వెయిట్ తీసుకున్నాం కదా మెలమైన్ పౌడర్ అనేది, ఆ మెలమైన్ పౌడర్ ని వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న మౌల్స్ లో మనం వేయవలసి ఉంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ మిషన్ తో వచ్చేసి మనం ఒకేసారి 4 ప్లేట్లు అనేవి తయారు చేస్తాం. ఈ విధంగా మెలమైన్ పౌడర్ ని వచ్చేసి 300 గ్రాములు తీసుకున్న తర్వాత ఆ 300 గ్రాముల మెలమైన్ పౌడర్ ని వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న మౌల్స్ ఉన్నాయి కదా, ఈ మౌల్స్ లో వేసి ఆ పౌడర్ మొత్తాన్ని మనం ఒకే లెవెల్ వచ్చేలా ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్నట్టు అడ్జస్ట్ చేయవలసి ఉంటుంది. మొత్తం 4 ప్లేట్లకు సంబంధించి అదే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒక్కొక్క ప్లేట్ కి సంబంధించి 300 గ్రాములు మనం మెలమైన్ పౌడర్ అనేది తీసుకుంటాం. చిన్న ప్లేట్ తయారు చేస్తుంటే దాని ప్రకారం మనం మెలమైన్ పౌడర్ అనేది తీసుకుంటాం. ఈ విధంగా మెలమైన్ పౌడర్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ఈ మిషన్ ని పవర్ సప్లై అనేది ఆన్ చేస్తాం. పవర్ సప్లై ఆన్ చేసి ఈ మిషన్ ఆన్ చేయగానే వచ్చేసి ఈ పౌడర్ మౌల్డ్ వచ్చేసి పైన ఉన్నదానికి ప్రెస్సింగ్ అవుతుంది. ఈ విధంగా ప్రెస్సింగ్ అవ్వగానే మనం ఒక 5 నిమిషాలు అలానే ఉంచుతాం. 5 నిమిషాలు ఉంచగానే ఇది బాగా హీట్ అయ్యి ఆ పౌడర్ మొత్తం మనకు ప్లేట్లా తయారవుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే విధంగా మనం ఒక 5 నిమిషాలు ఉంచడం ద్వారా ఆ పౌడర్ మొత్తం ప్లేట్లా తయారవుతుంది. అలా ప్లేట్లా తయారైన తర్వాత మనం దానికి పైన వచ్చేసి మనం స్మూత్ ఫినిషింగ్ కోసం మనం రెజిన్ అనేది అప్లై చేస్తాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ప్లేట్లుగా తయారవుతాయి. ఈ విధంగా తయారైన తర్వాత మనం వచ్చేసి నీట్ గా క్లీన్ చేసుకుంటాం. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనకు రెజిన్ అనేది ఉంటుంది. ఆ రెజిన్ గమ్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గమ్లా ఉన్నదాన్ని వచ్చేసి ఈ ప్లేట్ల పైన ఒక కోటింగ్ ఈ విధంగా అప్లై చేయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా నీట్ గా అప్లై చేయవలసి ఉంటుంది. మొత్తం 4 ప్లేట్లకు అప్లై చేసిన తర్వాత వచ్చేసి మనకు ఏ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్కి సంబంధించి ఈ విధంగా మనం ప్రింట్లు రెడీ చేయించుకుంటాం. ఈ విధంగా రెడీ చేయించుకున్న తర్వాత వచ్చేసి ఈ ప్లేట్ల పైన ఈ విధంగా ఉంచుతాం. ఈ విధంగా మొత్తం 4 దాంట్లో ఒకే డిజైన్ కావాలి అంటే ఒకే డిజైన్కి సంబంధించి ప్లేట్స్ డిజైన్ కవర్స్ అనే విధంగా ఉంచుతాం. ఈ విధంగా ఉంచిన తర్వాత మనం మిషన్ ఆన్ చేసి కానీ మనకు ఆ మౌల్డ్స్ అనేవి దగ్గరకు వస్తాయి. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చేసి ఆ స్టిక్కర్ పైన ఉన్న డిజైన్ వచ్చేసి ప్లేట్కి అవుతుంది. ఈ విధంగా మనకు కంప్లీట్గా హై క్వాలిటీలో ప్లేట్ పైన డిజైన్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం స్టిక్కర్ పెట్టిన తర్వాత వచ్చేసి 2 నుంచి 3 నిమిషాలు మిషన్ అదే విధంగా ఉంచుతాం. ఆ విధంగా ఉంచడం ద్వారా మనకు స్టిక్కర్ అనేది మనకు ప్లేట్ పైన ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత వచ్చేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ మనం రెజిన్ అనేది అప్లై చేయవలసి ఉంటుంది. దేని కొరకు అంటే ప్లేట్ కి బాటమ్ సైడ్ వచ్చేసి కొంచెం రఫ్ గా ఉంటుంది, టాప్ లో వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది కదా, ఆ స్మూత్ గా రావడం కొరకు ఈ రెజిన్ అనేది అప్లై చేస్తాం. చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా 4 ప్లేట్లకు అప్లై చేసిన తర్వాత మనం ఈ మిషన్ ఆన్ చేయగానే మళ్ళీ మౌల్డ్స్ అనేవి దగ్గరకు వస్తాయి. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచడం ద్వారా మనకు ప్లేట్స్ అనేవి తయారవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా సింపుల్గా మనం మెలమైన్ ప్లేట్స్, బౌల్స్ మరియు కప్స్ అనేవి తయారు చేయవచ్చు. మనం ప్లేట్కి తగ్గట్టు
మెలమైన్ పౌడర్ క్వాంటిటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా తయారవుతాయి. ప్లేట్స్ అనేవి చాలా హీట్గా ఉంటాయి కాబట్టి మనం ఒక క్లాత్తో బయటకు తీయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్లేట్స్ అనేవి తయారవుతాయి. ఈ విధంగా వచ్చిన ప్లేట్స్ని వచ్చేసి సైడ్ వచ్చేసి ఎక్స్ట్రాగా ఉంది కదా, దాన్ని మొత్తం రిమూవ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రిమూవ్ చేసి మనం మార్కెట్లోకి తీసుకువెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా హై క్వాలిటీలో మనకు మెలమైన్ ప్లేట్స్ అనేవి తయారవుతాయి. ఇటువంటి ప్లేట్స్కి వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రతి ఇంట్లో ఈ మెలమైన్ ప్లేట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. నార్మల్గా భోజనం చేయడానికి ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. నార్మల్గా వచ్చేసి హాస్టల్లో బ్యాచిలర్స్ వచ్చేసి ఎక్కువగా ఈ ప్లేట్సే కొన్ని యూజ్ చేస్తున్నారు. అందువల్ల వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. అందువలన మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ మిషన్ సప్లయర్ లింక్ అలానే పౌడర్ని సేల్ చేసే సప్లయర్ లింక్ రెండు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కంపెనీతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. వీడియోలో కనిపిస్తున్న మిషన్ వచ్చేసి మనకు 5 లక్షలు లభించడం జరుగుతుంది. ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. మీకు చిన్న డేస్తో వచ్చేసి 2,30,000 అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఏ మిషన్స్ కావాలి అంటే ఆ మిషన్స్ని కొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్లో మనకు ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక ప్లేట్ తయారు చేయడానికి మనకు అవసరమయ్యే మెలమైన్ పౌడర్ వచ్చేసి 300 గ్రాములు అవసరం అవుతుంది. అంటే 1 కేజీకి వచ్చేసి 3 ప్లేట్లు అనేవి తయారవుతాయి. 3 ప్లేట్లు తయారు చేయడానికి అవసరమయ్యే ఖర్చు ఏ విధంగా ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 కేజీ మెలమైన్ పౌడర్ వచ్చేసి మనకు 56 రూపాయలకు లభిస్తుంది. ఆ ప్లేట్ పైన వచ్చేసి డిజైన్ స్టిక్కర్, మిషన్ మెయింటెనెన్స్, పవర్ సప్లై అలానే లేబర్ కొరకు వచ్చేసి ఒక 19 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ విధంగా తయారు చేసిన వచ్చేసి మార్కెటింగ్ చేయడం కొరకు ఒక 5 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే 1 కేజీకి ప్లేట్లను తయారు చేసి సేల్ చేస్తే మనకు అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్గా 80 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ప్లేట్ని వచ్చేసి మనం పెద్ద ప్లేట్లు కాబట్టి ఒక ప్లేట్ని హోల్సేల్గా 45 రూపాయలకు సేల్ చేస్తాం. 1 కేజీకి 3 ప్లేట్లు కాబట్టి 1 కేజీకి వచ్చేసి 135 రూపాయలు వస్తాయి. ఇందులో 80 రూపాయలు తీసేస్తే 1 కేజీకి వచ్చేసి 55 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు ఎన్ని కేజీలు తయారు చేసి సేల్ చేస్తే అంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్ లో మనం ఎంత మార్కెటింగ్ చేసుకుని ఎంత సేల్స్ చేస్తే అంత ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్ లో మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్ అవసరమయ్యే మిషన్ మరియు రా మెటీరియల్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కంపెనీతో కాంటాక్ట్ అయ్యి కంపెనీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయండి. కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ మిషన్స్ అనేది సేల్ చేస్తారు. మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ముందుగా ట్రైనింగ్ అంటే 1 వీక్ అక్కడే ఉండి ట్రైనింగ్ తీసుకొని కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత ఈ మిషన్స్ ని కొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.